హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధుజాస్ వరల్డ్. నేను మీ సింధుజరం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. సో ప్రజెంట్ ఇంట్లో ఉన్న వాటితోనే అంటే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. అదేంటంటే ఎగ్ పులావ్ చేయబోతున్నాను. ఎవరైనా సరే ఇట్టే చేయొచ్చండి. కామెంట్లో అడుగుతున్నారండి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పండి అని. తాలింపులో వేసుకుంటూ చెప్తాను కాబట్టి మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పట్లేదండి. సో మీరు అడిగారు కాబట్టి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. ఒకసారి అయితే చూడండి. ఎగ్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. సో ప్రజెంట్ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానండి. ఓల్ గరం మసాలా, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అండి, ఒక 2 టొమాటోస్ అండి, 2 ఆనియన్స్ అండి. ఎగ్స్ అయితే నేను 6 తీసుకున్నానండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని ఎగ్స్ మీరు తీసుకోండి. సో మీరు ఎన్ని తినాలనుకుంటే అన్ని వేసుకోండి. 1 కప్పు పెరుగండి, 2 గ్లాస్ ఆఫ్ రైస్ అండి, బాస్మతి రైస్. చూడండి, బాస్మతి రైస్ 1 అవర్ ముందే నానబెట్టుకోవాలండి. చూడండి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ముందు చెప్పాను. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా ఎంత వేసుకోవాలో ప్రిపేర్ చేసేటప్పుడు చెప్తాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి. పులావ్ చేస్తున్నాను కాబట్టి గిన్నె కొంచెం పెద్ద సైజే తీసుకోవాలండి. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. పులావ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకున్నాక హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. చూడండి, హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేయడం ద్వారా ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయండి. సో అందుకని వేసాను. సో ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఎగ్ పులావ్ చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోవాలండి. టొమాటోస్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కారం వేసుకోవాలండి. 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంతైతే తినాలి అని అనుకుంటారో అంత వేసుకోండి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. వన్ కప్పు పెరుగు తీసుకున్నానండి. మంచిగా గిన్నెలో వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా ఉండలు ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. సో చూడండి, రెడీ అయిపోయింది. చూడండి, టొమాటోస్ అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలండి. మంచిగా ఇలా కలుపుకోవాలండి. ఆయిల్ కూడా సెపరేట్ అయింది చూడండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. బియ్యం 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలండి.
టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. 6 ఎగ్స్ తీసుకున్నాం కదా, సో వాటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టరండి. సో ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఎగ్ పులావ్ చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఎగ్ పులావ్ ఏ కర్రీకైనా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఆయిల్ ఏం వేయనవసరం లేదండి. సో కొంచెం వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వాటర్ మంచిగా మరిగాయండి. సో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, రైస్ వేసాను. రైస్ వేసిన తర్వాత మంచిగా కుక్ చేసుకోవాలి. ఎగ్ పులావ్కి ఎగ్ ఫ్రై అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలండి రైసు. చూడండి, ఆల్మోస్ట్ ఎగ్స్ ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ చాలా బాగుంటాయండి ఇలా ఫ్రై చేసుకుంటే. ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఆ మసాలా ఎగ్ లోపలికి వెళ్ళి ఎగ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే మూత తీసి కలుపుకోవాలండి. రైస్ ఆల్మోస్ట్ ఉడికిందండి. 80% ఉడికిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి. ఎగ్స్ రైస్లో వేసి ఉడికించుకోవాలండి. చూడండి, ఎగ్ ఎంత మంచిగా ఫ్రై అయ్యిందో చూడండి. ఇప్పుడు ఎగ్ రైస్లో వేసుకోవాలండి. చూడండి, ఎగ్ రైస్ లోపలికి పెట్టుకోవాలండి ఇలా. సో ఇలా మెల్లగా ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలండి. ఎగ్స్ బ్రేక్ అవుతే బాగోదండి. సో అందుకని మెల్లిగా పెట్టుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ అన్నీ పెట్టేశాను. ఇప్పుడు రైస్ పైన నెయ్యి వేసుకోవాలండి. సో చూడండి, నెయ్యి వేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. ఇలా రైస్ పైన ఇలా వేసుకోవాలండి. 5 minutes మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఎగ్ పులావ్ కుక్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఎగ్ పులావ్కి రైతా బాగుంటుందండి. సో అందుకని రైతా ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలతోని రైతా చేపిస్తానండి. ఇప్పుడు ఏం వేసుకోవాలి గిన్నెలో? పెరుగా? ఓకే, రైతా ప్రిపేర్ చేస్తున్నారు మా పిల్లలు. ఓకే, అంటే మంచిగా కలుపుకోవాలంటండి. పెరుగు వేసుకున్నాక ఏం వేసుకోవాలి? కొత్తిమీర వెయ్యి. ఓకే, వెయ్యి. కలుపు పండు. చూడండి, ఒకటే రైతా చేస్తాం మమ్మీ, మేమే చేస్తాం మమ్మీ అని చెప్పి చూడండి ఎలా చేస్తున్నారో. నువ్వు గ్రైండ్ చేయండి, నన్ను వేస్తా. ఫస్ట్ కొత్తిమీర తర్వాత ఆనియన్ వేసుకోవాలంట. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర ఆనియన్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడేం వేసుకోవాలి నాని? వాటర్ వేసుకోవాలంట. ఇప్పుడేం వేయాలి? సాల్ట్. సో
సో సాల్ట్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ టైం నా పిల్లలు చేసిన రైతా. అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మేము తింటాము. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇట్స్ లుకింగ్ లైక్ ఏ యమ్మీ యమ్మీ. సూపర్ ఉందండి, చూడ్డానికే ఇంత బాగుంది, ఇంకా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. పిల్లలకి బాగా ఆకలి వేస్తుందంటండి, సో పిల్లలకైతే పెడుతున్నాను. ఎలా ఉంది నాని? బాగుంది మమ్మీ. ఎలా ఉంది పండు? బాగుంది మమ్మీ. ఎగ్ ఎలా ఉందో చెప్పాలి. తిను. బాగుందా? ఐఎమ్ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు తిందామా అని. సో చూడండి, ఎగ్ కొంచెం, రైస్ కొంచెం. ఓన్లీ అన్నం వేసుకున్నామా తిన్నామా అన్నట్టు కాదండి, మనం ఫుడ్ని ఎప్పుడైనా సరే ఆస్వాదించుకుంటూ తినాలి. సో సూపర్ ఉందండి, ఇంకా వర్ణించలేను, అంత బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. రైతాతో కాకుండా ఎగ్ పులావ్, ఎగ్ ఫ్రైతో తినండి, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అదండి ఈ వీడియో. రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.